ప్రోగ్రామ్కి వచ్చిన విద్యార్థులు ఇంతకుముందు అయితే వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఇది ఉండడంతో హైదరాబాద్ నుంచి అటు సైడ్ ఉన్నాడు అటు పంపిస్తాను మేడం He is Dr. Venubabu. Doctor is our medical officer. He is coordinating Mr. Sunil. He is also looking after complete CSR. నీడ లేని కాడ చెట్టు పెట్టాలి, ఇల్లు లేని కాడ ఇల్లు ఇవ్వాలి. అన్ని బంగ్లా ఉన్న వాళ్ళకి ఇంకా ఆకాశం బంగ్లా ఇస్తే. సో ఇది ఇక్కడ ఏం లేని దగ్గర మనం ఒక గ్రేట్ సోర్స్ క్రియేట్ చేసినాం ఫర్ ఎడ్యుకేషన్. దాదాపుగా 20 years నుంచి గవర్నమెంట్ స్కూల్ శాంక్షన్ అయి ఉన్నప్పటికీ రకరకాల కారణాల చేత బిల్డింగ్ అవకాశాలు లేక మేము బిల్డింగ్ అవకాశాలు లేని కాడ ఇలా ఐడియాస్ తోటి కంటైనర్ స్కూలు, కంటైనర్ హాస్పిటల్, కంటైనర్ అంగన్వాడీస్, సో ఫారెస్ట్ ప్రాబ్లం ఉన్న చోటల్లా ఇది మేము ఆల్టర్నేట్ గా ఎంచుకోవడం జరిగింది. మా కలెక్టర్ గారు చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఇలాంటి ఎవరూ లేని అటువంటి వాళ్లకు గవర్నమెంటే దిక్కుగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు బాధ్యత తీసుకొని మీతో కోఆర్డినేషన్ చేస్తూ ఇంత ఒక అసెట్స్ క్రియేట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నుండి మీరు సంతోష్ రామస్వామి గారు మరి వారి టీం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా డిఓ గారికి, అదేవిధంగా ఈ టోటల్ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ స్కూలు అంటే సెట్ కావడానికి సహకరించిన అందరికీ, ముఖ్యంగా ఆ రోజు ఇది కూడా రానియకుండా ఫారెస్ట్ వాళ్ళు ఆపితే అప్పటికప్పుడు మా ఎస్పీ గారికి చెప్తే వారు బాధ్యత తీసుకొని సుధీర్ గారు ఇక్కడ వరకు షిఫ్ట్ చేశారు. కొన్ని ఆటంకాలు ఎదురైనా నాకు అక్కడ ఊరు దగ్గర ఆగినప్పుడు అక్కడ నుంచి పిల్లలు, లోకల్ వాళ్ళు, యూత్ వాళ్ళంతా ఫోన్ చేసిరు ఇట్లా ఆపేసిరని రొయ్యూరు నుంచి. అప్పుడు మళ్ళీ ఎస్పీ గారికి, కలెక్టర్ చెప్తే అప్పుడు కట్టించింది. సో మీ యొక్క హెల్ప్ ఎప్పుడు తీసుకుంటాం. గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ మైసెల్ఫ్. అట్లనే పిల్లలకు ఈ రకంగా ఈరోజు వాళ్ళ ముఖాలలో చూస్తే చాలా సంతోషం. చెట్ల కింద లేదా కుంగిపోయినటువంటి భవనాల కింద ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, పాము వస్తుంది, తేలు వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ భూమికి వచ్చిన వాళ్ళు వాళ్ళ లైఫ్ గుడ్ లీడ్ చేయాలి, మంచిగా బతకాలి. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఈ సొసైటీలో, ఈ దేశంలో ఇంకా ఎంతో మందికి విద్య, అదేవిధంగా నీటి సౌకర్యము, ఎలక్ట్రిసిటీ లేనటువంటి గూడాలు, ఇలా అడవులలో అనేకం ఉన్నాయి.
వీళ్ళంతా మైగ్రేటెడ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. నక్సల్స్ అండ్ సలోజుడం అనే ఒక కాన్ఫ్లిక్ట్ సబ్జెక్ట్ లో 25 years బ్యాక్ ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు. బట్ వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున నాకు ఒక కలెక్టర్, నేను 2009లో లవ్ అగర్వాల్ కలెక్టర్ ఈజ్ నౌ సెంట్రల్ ఆఫీసర్, మేమందరం ఎమ్మెల్యేస్ అంతా ఒక అరకు వెళ్ళడం జరిగింది. అప్పుడు స్పీకర్ నాదేంద్ర మనోహర్ గారు, ఉమ్మడి రాష్ట్రం, ఆయన ఒకటి చెప్పిండు, ఒక గ్రేట్ వర్డ్ చెప్పిండు. ఉన్నోనికి అందరు ఉన్నోళ్ళు దోస్తులు ఉంటారు, డబ్బున్నోళ్ళకి అంతా డబ్బున్నోళ్ళే చుట్టాలు ఉంటారు, కానీ పేదోళ్లకు గవర్నమెంటే చుట్టము, గవర్నమెంటే దోస్తు, గవర్నమెంటే అది. సో నాకు ఎప్పుడు అది మైండ్ లో ఉంటుంది. మంచిగా పనిచేసే అధికారులు, మంచిగా సేవ చేసే దృక్పథం ఉండేటువంటి మీలాంటి వాళ్ళు ఉంటే సమాజంలో పేదరికం ఉండదు, అన్ని తగ్గిపోయి వాళ్ళు కూడా మనతో ఈక్వల్ గా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మా ములుగులో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా కలెక్టర్ గారు, మేము ఇక్కడ మా అధికారులు అందరం స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మీరు ఎక్కడో ఖర్చు పెట్టే కంటే ఎక్కడ నీడ్ ఉందో అక్కడ పెడితే దానికి సార్థకత ఉంటుంది. సో ఇది తప్పకుండా వీళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ బంగారుపల్లిలో ఈ పక్కనే కన్నయ్యగూడెం, ఒకప్పుడు యునైటెడ్ నగర్ మండల్, సో అక్కడ ఒక స్కూల్ ఓపెన్ చేసినాము. చాలా వాళ్ళు ఈ రోజు దిశ ఫౌండేషన్ లో స్టూడెంట్స్ గా ఇంగ్లీష్ మాట్లాడే రకంగా రావడం జరిగింది. సో అవకాశాలు ఇస్తే ఎవరికైనా ఎంత దూరమైనా ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. బట్ అవకాశాలు దొరకక ఆ సౌకర్యాలు అందుబాటులో లేకనే వెనుకబడిపోతుంటారు. కాబట్టి వాళ్ళ మీద మనం అందరం ఫోకస్ చేద్దాం. నేను కూడా మీకు ఎప్పుడు తోడుగా ఉంటా. మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా మా పిఎల్ నెంబర్ ఇస్తా, లేదా ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పినా అక్కడ హైదరాబాద్ లెవెల్లో ఏమైనా పని ఉన్నా చేస్తాం, ఇక్కడ మీ సపోర్ట్ తీసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. హ్యాపీ అడ్వాన్స్ శుభాకాంక్షలు. All my dear friends and of course DEO of this district. ఈ రోజు మార్నింగ్ నేను అక్కడ వెళ్ళాను. 2 schools ఏం చెప్తున్నారు, చాల్వా అండ్ మాన్సింగ్ తండ. అక్కడ పిల్లలు ఇదే యూనిఫామ్ పెట్టుకొని ఎంత ముద్దుగా ఇంగ్లీష్ లో మాట్లాడారంటే నాకు అది అంత అందంగా ఉంది, నాకు అంత సంతోషం కూడా అయింది. ఈ స్కూల్ కట్టడానికి ఏమైందో మేము ఇచ్చాము. బట్ మా ఏమి ఇంట్రెస్ట్ అంటే ఇంకా స్టూడెంట్స్ రోజు ఇక్కడ రావాలి, అక్కడ ఇక్కడ పరచకూడదు. ఇవి కూడా రేపు ఇక్కడి నుంచి ఒక కలెక్టర్ కూడా రావాలి, అది ఇంట్రెస్ట్. ఇక్కడి నుంచి ఒక కలెక్టర్ వస్తే ఐ థింక్ పూరా దేశానికి ఒక ఉదాహరణ అవుతుంది. అండ్ ఆ టైప్ లో ఐ థింక్ మోర్ అండ్ మోర్ ట్రైబల్ పీపుల్ విల్ గెట్ డెవలప్. We will have to come to the mainstream of our society so that our country, our state develops to a great country on the whole. I think last time మీరు చెప్పారు, I think 4-bed ka oka shelter kuda ichchamu last time. మునుగు మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కూడా చాలా ఎక్విప్మెంట్స్ ఈ వర్షం ఇస్తున్నాము. మనకి హాస్పిటల్ వచ్చింది కదా మ్యామ్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు.